హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. జొన్న పిండి రొట్టెలు చేసుకున్నాం. దీనికి పావుసరి గ్లాస్తో పావుసరి గ్లాస్ వాటర్ పోసానండి. వాటర్ మరిగించుకొని మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసామో అదే గ్లాస్తో పిండి పోసుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు మనం పిండి పోసుకోవాలి. చూపిస్తాను అలాగే. దీంట్లోనే మనం కొంచెం చిటికెడు ఉప్పు వేద్దాం, సరిపోతుంది. ఎలా చేస్తానో చూడండి. ఈ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. పావుసరి గ్లాస్ ఉంటుంది ఇది. ఈ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. గ్లాస్ పిండి తీసుకున్నాను. చూడండి, పట్టించిన పిండి దీంట్లో 4-5 రకాలు వేసారు. పిండి పట్టించాము. పట్టించిన పిండి మంచి సాఫ్ట్గా వస్తుందండి. అసలు చపాతీ టైప్లో వస్తుంది. చపాతీ కన్నా స్మూత్గా ఉంటుంది. చూపిస్తాను. పిండి చూడండి, ఇలా వాటర్ ఇలా మరుగుతుంది కదా. మరిగేటప్పుడు మనం ఇప్పుడు పిండి వేసేసుకుందాం. ఫోన్ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో పోసాక మీకు చూపిస్తాను కదా. ఇప్పుడు మనం పిండిని బాగా మెత్తగా చక్కగా కొంచెం బాగా సాఫ్ట్గా తయారైపోద్ది. మనం కాసేపు అలా మూత పెట్టేసి వదిలేసి ఆ తర్వాత తీసి దీన్ని మంచిగా పిసుక్కోవాలి. పిండిని మనం చక్కగా ఇప్పుడు ఇది మనకి చేతికి ఎలా వస్తుంది చూడండి, కాలుతుంది. కొంచెం సాఫ్ట్గా గట్టిగా అయిపోయింది. చక్కగా ఇలా పిండిని మనం ఎంత పిసుక్కుంటే అలా చక్కగా ముద్ద వస్తుంది. మనం చపాతీలాగా పాముకొని ఇక కాల్చుకోవటమే. దీనికి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఏ కర్రీతో అయినా సరే మనం తినవచ్చు. చూడండి, ఇలా మనం ఎంతసేపు అయితే మన పిండి ఫస్ట్ మనం ఎంత చక్కగా కలుపుకున్నామో తర్వాత మనం పిండిని మళ్ళీ కలుపుకునేది ఒక విధానం. మళ్ళీ దీన్ని చక్కగా మనం ఇలా చేయాలి. అప్పుడు మనం ఎంత కలిపితే అంత మంచిగా మనకి రొట్టె అనేది వస్తుంది. ఎంత ప్రాసెస్ ఉంటుందో దీనికి అంత సాఫ్ట్గా వస్తుంది, మెత్తగా. మనకి ఏ కర్రీతో అయినా సరే తినవచ్చు. చూపిస్తాను చేసి. ఇది చపాతీలా చేసుకున్నాం. ఇలాగా చపాతీలా చేసుకొని చక్కగా మనం ఎంత చక్కగా సాఫ్ట్గా పిండి కలుపుకుంటే అంత బాగా వస్తాయి మనకి చపాతీలాగా. చూడండి, చక్క పల్చగా చేశాక చూపిస్తాను ప్రాసెస్. చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ కదండి. జొన్న రొట్టె అంటే ఎంత బాగుంటుంది. అరుగుదల బాగుంటుంది. షుగర్ వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈజీగా అవుతుంది ప్రాసెస్. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఆయిల్ లేకుండా సరే చూడండి ఎలా పొంగిద్దో చపాతీ. చక్కగా పొంగిద్ది. చాలా బాగా చక్కగా మెత్తగా ఉంటుంది. సాఫ్ట్గా ఉంటుంది. తినొచ్చు. ఇలా మనం ఆయిల్ లేకపోయినా కాల్చుకోవచ్చు. ఆయిల్ తినని వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది. చక్కగా ఎలా పొంగుతుందో, ఎలా పొంగిందో చూడండి. ఇలా మనం ఏ కర్రీతో అయినా సరే తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎలా పొంగుతుంది. దీనికి ఆయిల్ వేసాను, ఒకదానికేమో ఆయిల్ వేయలేదు. చూడండి, ఆయిల్ వేసుకున్నా మనకి బాగానే పొంగిద్ది. చూడండి, పూరిలా పొంగిద్ది. ఆయిల్ మనకి ఇష్టం. ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, చాలా బాగుంటుంది. సాఫ్ట్గా మనం తింటాకి మనకి చపాతీ కన్నా చాలా సున్నితంగా మెత్తగా ఉంటుంది. హెల్త్కి ఎంతో మంచిది. చాలా ఈజీ ప్రాసెస్. చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చపాతీ అయితే. ఇప్పుడు మనం ములక్కాయ కర్రీతో, ఏ కర్రీతో అయినా సరే తినొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి, మెత్తగా రెడీ అయిపోయింది. చక్కగా ఈజీగా చేసుకొని తినొచ్చండి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.